హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే ఒక లైక్ అయితే ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. సో ఈరోజు అయితే మన ఆవైతే మేంతుందండి. నేనైతే షాక్ అనమాట. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా ఆవు కానీ ఇంకేదైనా జంతువు ఇలా రియల్గా డెలివరీ అవ్వడం చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట. నాకైతే వర్డ్స్ కూడా రావట్లేదు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటని చెప్పేసి. ఇంకా అది చూస్తూ వీడియో కవర్ చేస్తున్నాను. నేనైతే అలా పాపం తను నొప్పులు పడుతుంటే నేనైతే ఇక్కడ దేవుడా 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 అంటూనే ఉన్నా అనమాట. పాపం మనకే తెలుసు కదా, ఆల్రెడీ ఐఎమ్ ప్రెగ్నెంట్. ఇంకా ఒక బాబు కూడా పుట్టాడు నాకు. ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి ఇంకా అది ఎలాగో అరవలేదు కదా అని చెప్పేసి దేవుడిని అడగలేదేమో అని చెప్పేసి నేను అడుగుతున్నాను, వేసే అనుకుంటా. సో ఫస్ట్ అయితే కాళ్ళు ముఖం వచ్చేసిందండి. ఇంకా మా హస్బెండ్ కొంచెం బయటికి రాగానే ఆ కాళ్ళు ఇచ్చుకుని లాగేశారనమాట. అంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ అనమాట. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇంట్లో గేదెలు ఆవులు ఉండేవి. అలా ఎక్స్పీరియన్స్ అనమాట మా హస్బెండ్కి. నేనైతే భయపడిపోయాను. చూడండి ఎంత క్యూట్గా ఉందో. అలా బయటికి రావటం ముట్టు పిండాలంట. అలా పిండేసేసి ఇంకా దాన్ని ఇంకా వాళ్ళ అమ్మ ఎదురుగా పెట్టాలంట, లేకపోతే మర్చిపోతుందంట దూడని. నాకు ఏది పుట్టింది పుట్టలేదని అనుకుని పాలు ఇవ్వడం మానేసిద్దంట. మనకు కూడా బేబీ పుట్టినప్పుడు ఒళ్ళంతా ఏదో పొరలా ఉంటుంది కదా, దాన్ని డాక్టర్స్ క్లీన్ చేస్తారు. బట్ ఇక్కడ వచ్చేసి ఆవు దూడని తనే క్లీన్ చేసుకుంటుంది అనమాట. మొత్తం అంతా అలా నాకేసి పొడి పొడిలాడుతూ ఉండేటట్టు చేసిద్ది. అసలు చూడండి, అది ప్రేమో లేకపోతే ఆప్యాయత నాకైతే తెలియట్లేదు. ఎలా తన బేబీని ప్యాంపర్ చేస్తుందో ఆవు చూడండి. ఇంతకీ మీకు ఒక విషయం చెప్పలేదు కదా, అమ్మాయో అబ్బాయో. అది వచ్చేసి అమ్మాయేనండి. ఫస్ట్ టైం అనమాట దానికి ప్రెగ్నెన్సీ రావడం, మా ఇంట్లో అమ్మాయి పుట్టడం. ఇంకా అది అదృష్టం అని అనుకోవచ్చు. నాకైతే మ్యాక్సిమం అమ్మాయిలంటే ఇష్టం. ఆ విషయం మీకు చాలాసార్లు చెప్పాను. నాకు బాబు పుట్టాడు, ఇంకేముంది. ఆ తర్వాత బాబు కూడా నన్ను సేమ్ మా అమ్మలానే చూసుకుంటాడు. ఇంకా నాకు లోటు అయితే ఏం లేదు. ఇంకా మా ఇంట్లోకి వచ్చిన అమ్మాయిని కంది కదా, నా హ్యాపీనెస్కి అయితే అవధులైతే లేవు. కొంతమంది అన్నారు అబ్బాయి పుడితే బాగుంటుంది అని చెప్పేసి. బట్ నేనైతే పిచ్చ హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఆవుకంట మగ మగ బేబీ పుడితే అంట దానికి డబ్బులు ఎక్కువ వస్తాయంట. బట్ నాకు డబ్బులతో పని లేదు, నాకు అమ్మాయి కావాలి. అమ్మాయి పుట్టింది. ఇంకోటి, ఫస్ట్ టైం ఆవు మన ఇంట్లో అమ్మాయిని కండం అంటే మనకి అదృష్టమేనంట చాలామంది చెప్పారు. సో ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. చూడండి, దానికి ఫస్ట్ అదేదో మాయ ఉంటుందంట బేబీ కన్నా. తర్వాత ఆ మాయ పడడానికి గోధుమ పొట్టు తీసుకొచ్చి పెడుతున్నారు. అది లెగుస్తుంటే భయం అవుతుంది దానికి. దాన్ని ఎవరన్నా తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పేసి లగనివ్వట్లేదు అనమాట వాళ్ళ అమ్మ తన్ని. పుట్టినమ్మటనే మనుషులకి నడిచే అదృష్టం లేకపోయినా ఆవుకు మాత్రం ఉంది అదృష్టం. అది లెగడానికి ట్రై చేస్తుంది. ఒక త్రీ టైమ్స్ అలా కింద పడి లెగుస్తా అనమాట. ఫైనల్లీ అయితే లేచి అయితే నుంచుంది మన చిన్ని ఆవు దూడ. దాని పేరు వచ్చేసి స్వీటీ. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కదా, అన్నీ నేను క్యాప్చర్ చేశాను వీడియోలో. నాతో పాటు వ్యూవర్స్ కూడా చూడొచ్చు అని చెప్పేసి. తర్వాత ఆ దూడ బొడ్డుకి అది ఏదో క్లాత్ కడుతున్నారండి, అలా కట్టాలంట. మనకైతే ఇవన్నీ ఏమీ తెలియదు. ఆయనకంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి అన్నీ తెలుస్తాయి. ఇంకా దాని తర్వాత గోరువెచ్చని నీళ్ళలో కొంచెం పసుపేసి ఆవుకైతే తాగిస్తున్నారు. ఇంకా అది నుంచునేసరికి వెనకాలంతా కూడా నాకేస్తుంది వాళ్ళ అమ్మ అయితే. చూడండి, ఇది అసలు బ్యూటిఫుల్ మూమెంట్ అనమాట. అసలు పుట్టగానే ఆవుకి పాలు అక్కడే ఉంటాయని ఎలా తెలుస్తుందండి? చూడండి ఎలా తడువుకుంటే వెళ్తుందో. నాకు ఎప్పటి నుంచో ఈ డౌట్ అనమాట. మీలో ఈ విషయం ఎవరికన్నా తెలిస్తే నాకైతే కామెంట్ చేసేయండి. నాకు మా అమ్మమ్మని అడిగితే చెప్పింది, వాళ్ళ అమ్మ చెప్పిద్దమ్మా, అందుకే అది అక్కడికి వెళ్ళి పాలు తాగిద్ది అని చెప్పేసి. ఇంకా అది ఫస్ట్ టైం కదా, ఫస్ట్ మూమెంట్ కదా, దానికి ఒక రకంగా అనిపించిందేమో వాళ్ళ అమ్మకి. కొంచెం చిరాగ్గా ఉందన్నమాట. నేనైతే అసలు ఈయన కానించి ఈ మూమెంట్ కోసమే చూస్తున్నాను. నాకైతే అసలు మాటలు కూడా రావట్లేదు. వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.